ఈరోజు ఇంట్లో పనులన్నీ ఎట్లయినాయి చూసేద్దాం. వచ్చేసేయండి. మీ పనులన్నీ అయిపోయినాయా? మీరు ఏం వండుకున్నారు? ఏం తిన్నారు? మేమైతే పిండి చారు కాసుకున్నాం ఇవాళ. ఇవాళ పొద్దున్నే దబ్బ దబ్బ కాసేసిన అనమాట పిండి చారు. ఏం కూర వండాలో అర్థం కాలేదు. ఇంకా పాపమ్మకి టిఫిన్ కట్టాలి కాబట్టి పిండి చారు చేసేసి అన్నం అయితే వండిన. టిఫిన్ అయితే ఏం చేయలేదు. ఇంకా ఇవాళ ఇంటికాడనే ఉంటా అనేసి పొద్దున్న లేవలేనమాట. కొంచెం లేట్ లేసేసి వాకిలంతా ఊడ్చేసుకొని నీళ్ళు జల్లేసుకొని ముగ్గేసేసుకొని మంచిగా నిదానంగా పని అయితే స్టార్ట్ చేసేసిన. పని నిదానం స్టార్ట్ చేసిన దబదబనే చేసేసుకున్నా. ఎందుకంటే నిదానం చేసి అసలు చేయబుద్దే కాదు నాకు. ఫస్ట్ అయితే అన్ని బట్టలు ఉతికేసి తర్వాత గిన్నెలన్నీ కడిగేసి తర్వాతనేమో బట్టలన్నీ ఆరేసుకున్నా. తర్వాత ముఖం కడుక్కొని తినేసిన అనమాట. ఇంకా సాయంత్రం అయితే స్నానం చేసేసిన. ఇంకా సాయంత్రం స్నానం చేసి వంటేం చేయాలి? పిండి చారు అట్లనే ఉంది, అన్నం అట్లనే ఉంది. మా ఆయనకైతే 2 రొట్టెలు చేయాలి. ఇంకా చెయ్యలేదు, మీతోనైతే మాట్లాడుతున్నాను అనమాట. ఇంకా 2 రొట్టెలు అయితే చేసేస్తా. ఇంకా పని అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఈ రోజుకి పని ఇంతే. మీరేం వండుకున్నారు డిన్నర్లోకి? టిఫిన్ ఏం చేసుకున్నారు? లంచ్ ఏం చేసుకున్నారు? అందరు చూసేసి ఒక లైక్ చేసేసి కామెంట్ చేసేయండి అబ్బా. నాకైతే మస్తు బాధ అవుతుంది, మీరు కామెంటే చేస్తలేరు తెలుసా. ఒకసారి చెయ్యండి.